ప్రసాదం తీసుకున్నప్పటికీ మాట్లాడకూడదు. అది మనం చాలా తప్పు చేస్తున్నాము. మనం ఎప్పుడు ప్రసాదం తీసుకున్నప్పటికీ మాట్లాడుతూ, అసలు మనకి బుద్ధి లేదు. మనం ఏం తింటున్నామో మామూలు కాదు, ఇది ఏంటి అనుకుంటున్నారు? ప్రసాదం ఏదైతే స్వామి స్వీకరించారు అండ్ ఆయన ఒక కృపతో మనకి ప్రసాదించారు. సో ఎప్పుడైతే ఒక్కొక్కటి లోపలికి వెళ్తుంది అప్పుడు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ, ఎందుకంటే నా సెన్సెస్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. నాకు అస్తమానం మంచిది తినాలని అనిపిస్తుంది స్వామి. సో మీరు ఎంత దయాతోని నా ఒక నాలుకని కంట్రోల్ చేయడానికి మీ ప్రసాదం ఇచ్చారు. అది ఎంత రుచికరంగా ఉంది, అది ఎంత బాగుంది. సో ధన్యవాదాలు తెలుపుతూ మనం తినాలి. అండ్ ఇంకొకటి, 2-3 సంవత్సరాల కిందట నేను హాంకాంగ్కి వెళ్ళాను. హాంకాంగ్ టెంపుల్లో సండే ఫీస్ట్ ప్రోగ్రాంలో నేను చూశాను, అక్కడ ఉన్న మాతాజీస్ అయినా అక్కడ ఉన్న ప్రభుజీస్ అయినా ఎవరైనా సండే ప్రోగ్రాంలో గెస్ట్ వస్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళి తింటున్నారు. అది నాకు ఎంత ఆనందంగా కనిపించింది. ఒక్కొక్క మాతాజీ 3-4 న్యూ పీపుల్తో రౌండ్ సర్కిల్లో వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం వచ్చారా, ఏంటండి, ఎలా ఉంటారు. ఇంకొక మాతాజీ ఇంకొక దగ్గర. మనం ఏమైపోతుంది, మనం ఒక గ్యాంగ్ లాగా అయిపోతాం. ఏ దోస్తి హమ్ కభీ నహీ భూలేంగే, అంతే, హమ్ నహీ చూడేంగే. ఆ దోస్తులు ఒకేసారి టెంపుల్కి ఎంటర్ అవుతారు. ఒకవేళ ఒక దోస్తు ఉండిపోయింది అనుకోండి, టెంపుల్ అడుగు పెట్టే ముందు ఫోన్ రాలేదండి, అరే ఆవిడ రాకపోతే పర్లేదు, స్వామి ఇక్కడే ఉన్నారు, ఆవిడ రాకపోతే రాలేదండి, కనిపించలేదంటే, మీరు కనిపించకపోతే నేను శ్వాసం ఎలా తీసుకోవాలి కూడా అర్థం అవ్వట్లేదు. అప్పుడు వచ్చేస్తారు గ్యాంగ్ అందరూ. అప్పుడు ఒకేసారి దగ్గర నిలబడతారు ఫెవికాల్ లాగా హారతిలోనే. ఎందుకంటే ఆ దోస్తి మనం పట్టుకొని ఉందా, మళ్ళీ ఎక్కడ చేతి వదలకూడదు. ఆ తర్వాత అదే 4 మళ్ళీ వెళ్ళి కూర్చొని ప్రసాదం తీసుకుంటారు. దగ్గర ప్రసాదం, మళ్ళీ దగ్గర గాడి ఎక్కేసి వెళ్ళిపోతారు. అరే మనం ప్రచారం మూమెంట్లో వచ్చాము. మనం ఇక్కడ వచ్చినప్పుడు యువతల మందికి అరే నాకు గురు దొరికారు, నాకు కృష్ణ దొరికారు. ఒకవేళ మన గురు కూడా అలానే ఉంటే, మనతో మాట్లాడుకుంటా వాళ్ళ సర్కిల్లో ఉంటే అప్పుడు మనకి ఎలా దొరికేది కృష్ణ చైతన్యం? కొత్త వాళ్ళతోనే. మన గ్రూప్ ఎలాగో ఉన్నారు. మండే టు సాటర్డే మనం క్లాసులకి వెళ్ళిపోతాము, అందరు కలిసి అన్నీ చేసుకుందాం. సండే మాత్రము మీరెవరు నాకు తెలియదు, నేనెవరు మీకు తెలియదు. సండే రోజు ఫర్ అదర్స్. ఒక్కసారి ఊహించండి, ఈ జీవులు ఎవరైతే సండేకి వస్తున్నారో ఎన్ని జన్మాల్లో పుణ్యం సంపాదించి, సుకృతి సంపాదించి ఈరోజు ఒక ఇస్కాన్ సెంటర్లో ప్రవేశించారు. అండ్ ఈ ఒక్కసారి మీరు వాళ్ళని ప్రేమ ఇవ్వలేదు, మీరు వాళ్ళ చేతి పట్టుకోలేదు అనుకోండి, మళ్ళీ ఏ జన్మంలో వాళ్ళకి అవకాశం వస్తుంది తెలియదు. సో మీకు తెలిసినా కూడా మీరు ఏం చేయలేదు. సో ఇప్పుడు అనుకోండి, స్వామి మీ మీద హ్యాపీ అయిపోతారా? దామోదర్ అబ్బాయి ఎంత మంచి వాళ్ళు ఎప్పుడు దోస్తి మర్చిపోకుండా ఎంత చక్కగా ఉంటారు. ఆయన ఏమనుకుంటారు, మీరు ఏం చేస్తున్నారు నా కోసం, నిజంగా నన్ను ప్రేమిస్తే ఎందుకు ఇలా కొత్త వాళ్ళు వచ్చారు కదా. మీ దగ్గర ఏమైనా ఉంటే కదా మీరు అది పంచగలుగుతారు. మీకు మీ గురువు ఇచ్చారు ప్రేమాన్ని, మీరు అందరిలో పంచండి. అది మీ దగ్గర ఉంచితే ఏమవుతుంది, స్టాగ్నెంట్ వాటర్ నుంచి స్మెల్ వస్తుంది. వాటర్ అనేది ఫ్లో అవ్వాలి. ఏదైతే మనకి దొరికింది అది ఇవతల మనిషికి మనం పాస్ చేయాలి. ఎప్పుడైతే అది పాస్ అవుతుంటే మనం ఇంకా పవిత్రంగా మారుతాము. ఎప్పుడైతే అది మన దగ్గర ఉంచుతామో, అది ఈ రోజు నుంచి ఒక నిశ్చయం చేయండి. ఎప్పుడైతే మేము టెంపుల్కి ఎంటర్ అవుతామో ఆ పర్సన్ ఎవరు నాకు తెలియదు, మన ఫ్రెండ్షిప్ మనం మర్చిపోయాం. ఫస్ట్ మనం ఎంటర్ అవుతాము కొత్త వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చారు, ఫస్ట్ టైం వచ్చారా మీరు టెంపుల్కి, మీరు చాంటింగ్ చేస్తారా, మీరు ఇస్కాన్ టెంపుల్ చూసారా, మీరు ఏదైనా సెంటర్స్ చూసారా, రండి మీకు ప్రసాదం. వాళ్ళని తీసుకొని వాళ్ళ ప్లేట్లో ప్రసాదం ఫస్ట్ మనం వెళ్ళిపోతాం, మన ఫ్రెండ్స్కి ప్రసాదం రెడీ చేసి వాళ్ళకి మనం ఉంచేద్దాము. నా కొత్త వాళ్ళు ఇలా చూస్తూనే ఉంటారు మన వైపు, ఇంకో ప్లేట్ వెళ్ళింది. అరే మనం తినడం లేదంటే ఇంటికి వెళ్ళి మన ప్రసాదం తిందాము. ఫస్ట్ కొత్త వాళ్ళకైనా మీరు ఉండండి మాత, నేను తెస్తానండి ప్రసాదం, రండి అని. అండ్ ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీతో కూర్చోండి, వాళ్ళ హస్బెండ్ వైఫ్ పిల్లలు వాళ్ళతో పాటు సర్కిల్లో, మన సర్కిల్ కాకుండా వాళ్ళ సర్కిల్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడడము. అప్పుడు ఏమవుతుంది చూడండి, కొన్నాళ్ళకి టెంపుల్ ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక హ్యాపీ ఫీలింగ్, మేము వెళ్ళాము అక్కడ ఒక లేడీ ఉన్నారు, ఎంత బాగా మాట్లాడారు, మాకు దగ్గరుండి ఆవిడ మళ్ళీ ఫోర్స్ చేసి ఇంకా కొంచెం పాయసం తీసుకోండి, ఇంకా ప్రసాదం తీసుకోండి, ఎంత బాగా మాట్లాడారు నాతో, ఎంత ఆనందం. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏంటంటే, మాకెవరు తెలియదు, ఎవరైతే ఆల్రెడీ వస్తున్నారో వాళ్ళే ఇక్కడ దాదాస్ గారు ఉన్నారు, వాళ్ళే మాతాజీ దగ్గరికి వెళ్ళిపోతారు, టక్కని కూర్చుంటారు, మాతాజీని పట్టుకొని గంటలు మాట్లాడతారు, మేము దూరం నుంచి ఇలా చేసి వెళ్ళిపోవాలి. నో, అందరికీ పంచాలి. సో ఐ వాంట్ టు సీ దాట్ ఇన్ ఎవ్రీబడి. టుడే ఐఎమ్ గోయింగ్ టు అబ్జర్వ్ ఎవ్రీబడి. కమ్ బ్యాక్ టు మీ అండ్ టెల్ మీ హౌ మెనీ న్యూ పీపుల్ డిడ్ యూ టచ్, హౌ మెనీ న్యూ పీపుల్ గాట్ యువర్ లవ్, వాట్ యూ గాట్ ఆల్రెడీ.
గివ్ దెమ్ టు అదర్స్. అందరికీ పంచండి. గివ్ దెమ్ లాట్ ఆఫ్ అఫెక్షన్. టేక్ దెర్ ఫోన్ నంబర్స్, గివ్ దెమ్ సమ్ గిఫ్ట్. అరే యు ఆర్ ఆల్ వెరీ రిచ్ పీపుల్, అయితే గిఫ్ట్ షాప్ నుంచి ఫ్రీగా కానీ మీరు కొనండి. ఓ 10 రూపీస్ కిచెన్ అయినా. మీరు ఈరోజు ఈ ఫ్యామిలీతో వచ్చారు, ఐఎమ్ సో హ్యాపీ, ఐ వాంట్ గివ్ యూ సంథింగ్. వాళ్ళ జీవితంలో మిమ్మల్ని మర్చిపోరు. ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్కి వచ్చారు, ఒక మాతాజీ ఇలా వచ్చారు, మాకు ఈ పుస్తకం ఇచ్చారు. ఎంత ఓ పుస్తకం 20 రూపీస్, 25 రూపీస్ తీయండి. మీ మాలా బ్యాగ్లో రోజు డబ్బులు తీసుకునండి. సండే ఓ 20 రూపీస్ ఒక కీచెన్కి కొనండి, లేదంటే ఇది కొనండి. మీరు వచ్చారో మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి, ఇది తీసుకువెళ్తారా, నేను మీకు ఇస్తున్నాను. చూడండి, దే విల్ కమ్ బ్యాక్. వాళ్ళు మళ్ళీ వస్తారు, బ్యాక్ వస్తారు మీకోసం. ఎక్కడున్నారా మాతాజీ అని అంటారా, ఎంత బాగా మాట్లాడారు. లైక్ దట్ డెవలప్. దిస్ ఈజ్ ఎ భక్తి వృక్ష. వృక్ష అంటే ఎలా ఉంటాయి, కొమ్మలు కొమ్మలు కొమ్మలు. ఒక్క చెట్టు ఒక్క దాంతోనే ఒక్క మూలతో అవ్వదు, చాలా కొమ్మలు తయారవ్వాలి. సో మీరు కూడా ఒక 15 మంది, అండ్ మీరు ఇచ్చిన ప్రేమ వాళ్ళు చూడండి కొన్నాళ్ళకి 1 or 2 years తర్వాత వాళ్ళు పంచుతారు. అండ్ అలా చూస్తూ మన కృష్ణ చైతన్య కుటుంబం చాలా పెద్దగా పెరుగుతుంది.